ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు మనకేస్తూ మిగతా వేరే వాళ్ళతో మనము రెండో ప్రాధాన్యత ఓటన్నా మనం అడగాలి. సామాన్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నీ కూడా రెండో ప్రాధాన్యత ఓటు మీదనే గెలిచినటువంటి సందర్భాలు ఎక్కువ. అభ్యర్థులు వేరే వారు ఉన్నారు, ఆ అభ్యర్థులకు ఓటేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెండో ప్రాధాన్యత మనకు వేయాలనేది అడిగే ప్రయత్నం చేయాలా. ఈ గెలుపు 6 నియోజకవర్గాల్లో 3 అభ్యర్థులు గెలిస్తే ప్రాతినిధ్యం దొరికినట్టే లెక్క. కాబట్టి ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా మనకి ఎమ్మెల్సీలు అందుబాటులో ఉంటారు. అట్లాగే రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఇదొక మెట్టు లాగా అవుతుంది. ఈ 76 నియోజకవర్గాల్లో రేపు పొద్దున ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా మిగతా కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ కూడా ఒక ప్రాతినిధ్యము ఉన్నట్టు అవుతుంది. అలాగే వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో అన్ని నియోజకవర్గాల్లో గెలిచే అవకాశము, పునాది ఏర్పడే అవకాశం ఉంటది అనేది నా అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా మొదటి ప్రాధాన్యత అంజిరెడ్డి గారికి వేస్తూ విజయం మనదే అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.